హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎస్‌బీఐ సూపర్ ప్రయోజనాలు రూ. 1 ఖర్చు లేకుండా పొందగలరంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మీరు ఒక ఉద్యోగిగా ఉన్నారా? మీ జీతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐలో పడుతోందా? అయితే మీ చేతిలో ఒక అద్భుతమైన నిధి ఉందని మీకు తెలుసా? సాధారణ సేవింగ్స్ అకౌంట్‌కు మించి ₹1,00,00,000 వరకు ఉచిత ఇన్సూరెన్స్, సున్నా ఛార్జీతో బ్యాంకింగ్ సేవలు, రుణాలపై రాయితీలు వంటి మరెన్నో ప్రయోజనాలను ఎస్‌బీఐ తన సాలరీ ప్యాకేజ్ అకౌంట్ హోల్డర్లకు అందిస్తోంది. దురదృష్టవశాత్తు చాలామంది ఉద్యోగులకు ఈ అద్భుతమైన అవకాశాలపై సరైన అవగాహన లేక వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నారు. సో, ముఖ్యంగా ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజ్ ప్రయోజనాలు, ఖాతా యొక్క ప్రయోజనాలు, రకాలు ఇక్కడైతే స్క్రీన్ పైన చూడొచ్చు. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే నెలవారీ జీతం, మంత్లీ సాలరీ అనేది చూడొచ్చు. రూ. 10,000 నుంచి రూ. 25,000 వరకు ఉన్న వారికైతే సిల్వర్ ప్యాకేజ్ కింద కేటగిరీ కింద అయితే ఇస్తారనమాట. సో, కేటగిరీ అనేది. సో, ఇక్కడ మనకు డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు. సో, డెబిట్ కార్డ్ వచ్చేసి సిల్వర్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అనేది లభిస్తుంది. అదే సాలరీ అనేది 25,000 నుంచి 50,000 వరకు ఉన్న వారికి గోల్డ్ కేటగిరీ కిందకొస్తారు. సో, వీరికి ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్, గోల్డ్ డెబిట్ కార్డ్ వస్తుంది. అదే 50,000 నుంచి రూ. 1,00,000 వరకు జీతం వస్తున్నటువంటి వారికి నెలసరి జీతం, వీరిని డైమండ్ కేటగిరీ కిందకైతే పరిగణిస్తారు. డైమండ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ కూడా వీరికి ప్రొవైడ్ చేస్తారు. అలాగే 1,00,000 నుంచి 2,00,000 వరకు వస్తున్న వారికి కేటగిరీ కింద ప్లాటినం కేటగిరీ కిందకి వస్తారనమాట. వీరికి ఆహ్, ప్లాటినం డెబిట్ కార్డ్, ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. అలాగే 2,00,000 పైబడి ఎంత ఉన్నా రోడియం కేటగిరీ కింద రోడియం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ కూడా వస్తుందనమాట. సో, ఎస్‌బీఐలో అకౌంట్ ఉంటే చాలు వీటిని మనమైతే ఉచితంగా పొందవచ్చు. సో, ఇక్కడ కార్డ్‌లు మాత్రమే కాదండి, మరెన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా రూ. 1,00,00,000 సంబంధించి ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ పాలిసీ కూడా ఉంది. సో, వాటిని ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాము. మీ జీతాన్ని బట్టి మీ కేటగిరీ ఏమిటి అనేది సెలెక్ట్ చేస్తారు. ఎస్‌బీఐ నెలవారీ జీతం ఆధారంగా సాలరీ ఖాతాను వివిధ కేటగిరీలుగా విభజించి, మీ కేటగిరీని బట్టి ప్రయోజనాల్లో స్వల్ప తేడాలైతే ఉంటాయి. సో, రూ. 1 ఖర్చు లేకుండా మీరు పొందగల టాప్ 10 సూపర్ బెనిఫిట్స్ ఇవే అండి. మొదటిది జీవితకాలం జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇది పూర్తిగా జీరో బ్యాలెన్స్ ఖాతా అన్నమాట. మీ అకౌంట్‌లో రూ. 1 లేకపోయినా ఎటువంటి పెనాల్టీలు లేదా మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలైతే ఉండవు. రెండవది ఏటీఎం లావాదేవీలు. భారతదేశంలో ఏ బ్యాంక్‌లో ఏటీఎంలోనైనా సరే ఎన్ని సార్లైనా ఉచితంగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఎటువంటి ఛార్జీలైతే వర్తించవు. మూడోది కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజీ. ఇది అతిపెద్ద ప్రయోజనము. వ్యక్తిగత ప్రమాద బీమా. ఒకవేళ మరణం సంభవిస్తే ప్రమాదవశాత్తు ఖాతాదారుడు మరణిస్తే బ్యాంకు నుంచి రూ. 30,00,000 వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. అదే ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ కింద అయితే రూ. 1,00,00,000 వరకు కవరేజ్ ఉంటుంది. ఇది అన్ని కేటగిరీల వారికి, అంటే డైమండు, రోడియం ఈ విధంగా తేడా లేకుండా అందరికి వర్తిస్తుంది. ఒకవేళ శాశ్వత వైకల్యం కలిగితే, ప్రమాదం వల్ల డిసేబిలిటీ, పర్మనెంట్ డిసేబిలిటీ వస్తే 30,00,000 వరకు బ్యాంకు నుండి సహాయం అందుతుంది. డెబిట్ కార్డ్ మీద ఇన్సూరెన్స్. మీ డెబిట్ కార్డ్ రకాన్ని బట్టి అదనంగా మరొక 10,00,000 వరకు కవరేజ్ ఉంటుంది. గమనికండి, ఈ యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మొత్తాన్ని కూడా మీ బ్యాంకుకే చెల్లిస్తుందనమాట. రూ. 1 కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. సో, జీతం రావడంలో ఆలస్యమైనా లేదా అత్యవసరంగా డబ్బులు అవసరమైనా మీ జీతానికి మీకెంతైతే సాలరీ వస్తుందో అంతకు 2 టైమ్స్ మీరు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. ఉదాహరణకు ప్లాటినం ఖాతాదారులు 2,00,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. సిల్వర్ కేటగిరీకి ఈ సౌకర్యం అయితే లేదు. గమనించాలి.
ఇక ఉచిత ఆన్‌లైన్ బ్యాంకింగ్ మరియు చెల్లింపులు నిఫ్ట్ ఆర్‌టిజీఎస్ లేదా ఐఎంపీఎస్ ద్వారా చేసే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉచితమే. నెలకి 25 చెక్ లీవ్స్ వరకు ఉచితంగా పొందవచ్చు. ఎన్ని డీడీలైనా ఉచితంగా తీసుకోవచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్ కోసం అదనంగా చెల్లించాల్సిన పని లేదు. రుణాలపై ప్రత్యేక రాయితీలు. ఇతర కస్టమర్లతో పోలిస్తే సాలరీ అకౌంట్ హోల్డర్లకు వ్యక్తిగత, గృహ మరియు కారు రుణాలపై వడ్డీ రేట్లలో 0.5% వరకు రాయితీ మరియు ప్రాసెసింగ్ ఫీజులో 50% వరకు మినహాయింపు లభిస్తుంది. ఆటో స్వైప్ స్పెషాలిటీ. మీ అకౌంట్‌లో అదనంగా ఉన్న డబ్బును ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్‌డిలోకి మార్చుకోవచ్చు. దీనివల్ల మీకు ఎఫ్‌డి లభిస్తుంది. అవసరమైనప్పుడు ఆ డబ్బును ఎటువంటి ఛార్జీలు లేకుండా తిరిగి వాడుకోవచ్చు. ఇక ఎనిమిదవది లాకర్‌పై ఛార్జీల రాయితీ. మీ కేటగిరీని బట్టి వార్షిక లాకర్ అద్దె పైన 25% వరకు మీకు డిస్కౌంట్ లభిస్తుంది. సో, అందరికి రూ. 1000 అయితే మీకు రూ. 750 వరకే ఉంటుంది పర్ యానమ్. ఇకపోతే ప్రీమియం డెబిట్ కార్డ్ మరియు లైఫ్ స్టైల్ బెనిఫిట్స్. మీకు కాంప్లిమెంటరీగా ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ వస్తుంది. దేశీయ మరియు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. సినిమా టికెట్లు, ఆన్‌లైన్ షాపింగ్‌లలో జొమాటో, స్విగ్గీ వంటి యాప్స్‌లో కూడా ప్రత్యేక డిస్కౌంట్స్ అయితే పరిమితమైన ఆఫర్‌లు ఉంటాయి. సో, మీ కుటుంబ సభ్యులకి కూడా ప్రయోజనాలండి. సో, కొన్ని ప్రత్యేక ప్యాకేజీల కింద మీ కుటుంబ సభ్యులకి కూడా ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరిచే అవకాశం అయితే ఉంటుంది. ఇక సాలరీ ప్యాకేజీ రకాలు ఎస్‌బీఐ వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం సాలరీ ప్యాకేజీలను అందిస్తుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సీజీఎస్‌పీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎస్‌జీఎస్‌పీ, అలాగే రైల్వే ఉద్యోగుల కోసం ఆర్ఎస్‌పీ, రక్షణ సిబ్బంది కోసం డీఎస్‌పీ, పోలీస్ సిబ్బంది కోసం పీఎస్‌పీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగుల కోసం ఐసీజీఎస్‌పీ, అలాగే కార్పొరేట్ ఉద్యోగులకైతే సీఎస్‌పీ. మరిన్ని సౌకర్యాలు అంటే ఉద్యోగులకు సంబంధించి ఇన్ని ఖాతాలైతే తెరుచుకునే అవకాశం అయితే ఉంది. ఇక సాలరీ అకౌంట్‌ని ఎలా మనము మార్చుకోవాలి ఈ పైన కేటగిరీలలో. సో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే ఎస్‌జీఎస్‌బీగా మార్చుకోవాల్సి ఉంటుంది. సో, మీ ఉద్యోగి ఐడీ, అలాగే లేటెస్ట్ పే స్లిప్, పాన్ కార్డు మరియు ఆధార్ వంటి పత్రాలతో మీ సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్ సంప్రదించవచ్చు. లేదా యోనో యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పాత ఖాతాను మార్చుకోవడం ఎలా అంటే, మీరు ఇప్పటికే ఎస్‌బీఐలో సేవింగ్స్ ఖాతా ఉంటే, పైన చెప్పిన పత్రాలన్నీ మీ బ్రాంచ్‌లో సమర్పించడం ద్వారా మీరు సులభంగా సాలరీ ప్యాకేజ్ అకౌంట్‌నైతే మార్చుకోవచ్చు. మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ నార్మల్ అకౌంట్‌ని. ఎస్‌బీఐ సాలరీ అకౌంట్ అనేది కేవలం జీతం జమ చేసుకునే ఖాతా మాత్రమే కాదు. అది మరియు మీ కుటుంబ ఆర్థిక భద్రతకు ఒక రక్షణ కవచం లాంటిది. ఈ అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకొని, మీ వెంటనే మీ సమీప ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని, ఈ అవకాశాలనైతే సద్వినియోగం చేసుకోగలరని మనవి.